హాయ్ ఫ్రెండ్స్, పొండడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి. ముందుగా క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది నూనె వేసుకుని కొద్దిగా వేగించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగనివ్వాలి. అలా కలుపుకోవాలండి. మధ్య మధ్యన కొద్దిగా మగ్గాయండి. మనకి ఇలా మగ్గిన తర్వాత మనం శనగపిండిని ముందుగా మనం జల్లించుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలండి. వేసుకుని బాగా కలపాలండి. బాగా కలిపితే అన్ని ముక్కలకి బాగా పడుతుంది శనగపిండి అనేది. చూసారా, ఇలా ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకుంటే అన్ని ముక్కలకి పడుతుంది. ఈ శనగపిండి అనేది దోరగా వేగించుకోవాలండి. అప్పుడైతేనే ఈ క్యాప్సికమ్ ఫ్రైకి అనేది బాగుంటుంది. ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఇందులోకి కొద్దిగా కారం అనేది వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి వేయకూడదండి, కారాన్ని వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే ఇక్కడ అన్నీ సరిపోయినాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఉంటే కనుక ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది, పెద్ద శ్రమ అంటూ ఏముండదు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అంతేనండి, మిక్సింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.